కడప జిల్లా రాజంపేట రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలు జిల్లా రాజకీయాల్లో వేడి పుట్టించాయి. మేడా ఇంటి దగ్గర ఉదయం నుంచి సందడి నెలకొంది. పార్టీ మార్పుపై కార్యకర్తలతో సమావేశమయ్యారు ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి. భవిష్యత్తు కార్యాచరణపై అనుచరులతో చర్చించారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే మేడాను ఆహ్వానించకుండానే జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణ రెడ్డి రాజంపేటలో టీడీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. మేడా పార్టీ మారతారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్నా ఖండించకపోవడంతో సమావేశానికి ఆహ్వానించలేదని మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు అమరావతికి రావాలంటూ పిలిచినా రాలేదన్నారు. మల్లికార్జున్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ మారినా టీడీపీకి నష్టం లేదన్నారు మంత్రి ఆదినారాయణ రెడ్డి. నేను ఓపెన్ వారు దీనికి డిక్లేర్ చేసిన జగన్ రెడ్డి పెద్ద నాయకుడు అనుకుంటారేమో, ఆ పెద్ద నాయకుడు చెప్పిన బయటికి ఇదేంటి చెప్పినాడా చెప్పలేదా ఈ మూవీ స్టార్ట్ అయిందట. ఇది సినిమాలో ఉన్నట్టుంది, 50 పోయి ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఈ పరిస్థితిలో ఉన్న వాళ్ళకు బలోపేతం చేయాలా, ముఖ్యమంత్రి దగ్గరికి తొడుకొని పోవాలా. ఈ కన్ఫ్యూజన్ వద్దని చెప్పే ఈ మీటింగ్ను రండి, మీరు రావాలనుకుంటే రండి, పోవాలనుకుంటే పోండి. ధర్మరాత్రి పాట ఉంది, కాలం కర్పం కలిసి వస్తే రండి, లేకుంటే పోండి. ఎవరు భంగపోతున్నారు? ఇక్కడ వస్తారో పోతారో మీరు నిర్ణయించుకోండి. కానీ ఇక్కడ ఉండే అందరూ కొనే వాళ్ళందరూ గట్టిగా ఉన్నారు. మరింత గట్టిపరుస్తాం. చాలా నిధులు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం. ఒక గట్టి నాయకుడిని నిలబెడతాం. మరోవైపు ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలపై రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి స్పందించారు. దొడ్డిదారిలో మంత్రి అయిన వాళ్ళు పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి. చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటానన్నారు. త్వరలో చంద్రబాబును కలిసి జరిగిన విషయాన్ని చెబుతానని చెప్పారు మల్లికార్జున్. 4 సంవత్సరాలు 7 నెలలు అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నాకు ప్రజలే దేవుళ్ళు, ప్రజలే నా బిడ్డలు, అన్నదమ్ముళ్ళు అన్నీ చెప్పి కూడా ముందున్నాను తప్ప నా పెళ్ళాం బిడ్డలను కూడా వాళ్ళను నేను లెక్క చేయడం లేదు. ఏదో పోతున్నాను, రాత్రి అర్ధరాత్రి పోతున్నాను, వస్తున్నాను, మళ్ళీ ప్రజలకు సేవ చేస్తున్నాను. అలాగే పార్టీ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాను తప్ప ఒక మన అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. 6 నెలల నుంచి నేను స్పందించలేదు, ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు అని చెప్పడం జరిగింది. అంత తప్పుడు సమాచారం, అటువంటి అబద్ధాల కోరు మాట్లాడే వాళ్ళని నేను ఎక్కడ చూడలే. ఇటువంటి అధ్యక్షుడిని వారు ఏ నిర్ణయం ఇచ్చినా, మా కార్యకర్తలు నిర్ణయం ఇచ్చినా వారి మనోభావాలకు కట్టుబడి పనిచేస్తా తప్ప నేను ఎవరో బుడ్డ బెదిరింపులకు బెదిరేదే లేదు.